హాఫ్ అన్ అవర్ టైం ఉందంతే. మెట్రోలో ఒకటి స్టేషన్ మిస్ అయిపోయింది, చాలా హడావుడిగా జరిగింది. ఇప్పుడే డిపోర్ట్ నుంచి సెక్టర్ 50లో దిగుంటే ఇక్కడ నుంచి మనం బ్లూ లైన్లో వెళ్ళాం. రాజీవ్ చౌక్ నుంచి న్యూఢిల్లీ అండ్ అక్కడి నుంచి ఎయిర్పోర్ట్. చాలా పెద్ద కథ ఉంటుంది. చాలా హడావుడిగా జరిగిపోయింది. ఆల్మోస్ట్ ఒక 2 hours మెట్రో. అంటే నేను ఎక్కడో మూలకి మెట్రోలో ఒకటి స్టేషన్ మిస్ అయిపోయిండే. మళ్ళీ దానికోసం రాజీవ్ చౌక్ వరకు వెళ్ళి మళ్ళీ మెజెస్టిక్ లైన్ వరకు వచ్చేసి పెద్ద కాంట్ జరిగింది అనుకోవాలి. ఆయన చేయబట్టి కొన్ని షాపింగ్ చేద్దాం అనుకుని ఇక్కడికి వచ్చి మిస్ అయిపోయాను. ఇంకా నాకు హాఫ్ అన్ అవర్ టైం ఉందంతే. ఇప్పుడు కూడా అంత రష్షింగ్ వెళ్తున్నాను. చూడాలి ఫ్లైట్. అంటే ఒకవేళ సెక్యూరిటీ దగ్గర లేట్ అవుతే ఫ్లైట్ మిస్ అయిపోయినట్టే. చూద్దాం ఏమవుతుందో. అండ్ ఇన్ కేస్ ఇప్పుడు మీరు డైరెక్ట్ మెట్రోలో నుంచి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగాలనుకుంటే కన్ఫామ్గా నడవాలని ఫిక్స్ అయిపోండి. చాలా దూరం నడవాలి. హే గైస్, వాట్సాప్, ఐఎమ్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు వాండర్ విత్ విజయ్. ఈరోజు నేను ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్తున్నా. నా ట్రిప్లో లాస్ట్ డే. ఇప్పుడే చెక్-ఇన్ అయిపోయింది. సెక్యూరిటీ చెక్-ఇన్ కూడా మొత్తం చేసుకొని వెళ్తున్నా. ఎవరు ఆల్మోస్ట్ చాలా హరీబరీగా అయిపోయింది డే అంతా. పొద్దున్నే లేచి ఫ్రంట్ ఫ్లాట్లో నైట్ స్టే చేసి ఉండే. అండ్ లేచి ఆ హడావుడి మీద పరిగెడుతూనే ఉన్నాను అసలు. లైట్గా ఫుడ్ తినేసి వెళ్తున్నా. గేట్ నెంబర్ 21 అది. అండ్ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో చాలా బాగుంది. నేను బోర్డ్ అవ్వడం ఫస్ట్ టైం. చాలాసార్లు దిగాను కానీ బోర్డ్ అవ్వడం ఫస్ట్ టైం. చాలా బాగుంది. పెద్దగా ఎయిర్పోర్ట్ ఉంది. మంచి వైబ్ ఉంది యాక్చువల్లీ. బోర్డింగ్ అయిపోయింది. వెళ్తున్నా. వెళ్ళాలని లేదు యాక్చువల్లీ నాకైతే. నార్మల్ రెగ్యులర్ వర్క్ చేసుకుంటూ ఆఫీస్కి వెళ్ళాలని. ఈ లాస్ట్ 1 week ఏదైతే ఉందో చాలా బాగా అనిపించింది. నన్ను నేను ఎక్స్ప్లోర్ చేయడం, ఆ ప్లేసెస్ తిరగడం, దాన్ని ఈ రొటీన్కి భిన్నంగా చేయడం చాలా మంచిగా అనిపించింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎక్కడ తిరిగినా ఇంటికి వెళ్ళాలని అంటారు కదా, ఆ టైం వచ్చింది అంతే. చూద్దాం, అనుకున్నంత తొందరగా మళ్ళీ ఇంకో ట్రిప్ వేద్దాం హోప్ఫుల్లీ. ఒక 2 hours హైదరాబాద్లో దిగుతాను. యాక్చువల్లీ టైంకి వస్తుంది అనుకున్నా. చాలా పనులు ఉన్నాయి. ఎగ్జాక్ట్గా ఫిక్స్ షెడ్యూల్లో పెట్టుకొని ఉండే. బట్ ఇట్స్ ఫకింగ్ లేట్ ఆల్రెడీ. అండ్ యూ నో ద బెస్ట్ పార్ట్, నేను లగేజ్ మొత్తం చెక్-ఇన్ కూడా చేయలేదు. జస్ట్ ఒక పెద్ద బ్యాగ్ ప్యాక్, నా కెమెరా బ్యాగ్ అంతే. జస్ట్ ఈ మినిమల్ లగేజ్తో ట్రిప్ మొత్తం కంప్లీట్ చేశాను. కుడోస్ టు మై సెల్ఫ్. యాక్చువల్లీ ఇంకా మినిమల్ చేసి ఒకటే బ్యాగ్లో తీసుకెళ్దాం అనుకున్నా కానీ దట్స్ ఇట్. ఫైనల్లీ ఇట్స్ అన్ ఎండ్ కార్డ్ టు మై ట్రిప్. అండ్ రేపటి నుంచి రొటీన్ మొదలవుతుంది. సో వెయిటింగ్ టు సీ హౌ మై డైలీ రొటీన్ ఇస్ గోనా ఎక్సైట్ మీ. ఎందుకంటే ఇన్ని రోజులు చాలా ఫ్రీగా ఉన్నా కదా. ఇప్పుడు డైలీ రొటీన్ కూడా కొన్ని రోజులు ఎక్సైట్ చేస్తుంది, కొన్ని రోజులు బోర్ కొడుతుంది. సో ఇవన్నీ విత్ స్టాండ్ చేస్తూ ఉండాలి. అండ్ వెయిటింగ్ ఫర్ మై నెక్స్ట్ ట్రిప్. అంటిల్ దెన్ సీ యూ గైస్. Bye.